ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అయితే నాకు వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, ఈ మహిళా కానిస్టేబుల్ ఉమెన్ పోలీస్ డ్యూటీస్ ఏముంటాయి అన్నయ్య? ఈ ఉమెన్ పోలీస్ డ్యూటీల్లో టైమింగ్స్ ఎలాగ ఉంటుంది? చాలామంది ఇప్పుడు చెల్లమ్మలో ఉమెన్స్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు, సివిల్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అన్నయ్య మరొకసారి చాలా క్లియర్గా మాకు ఏం డ్యూటీస్ ఉంటాయో ఒకసారి చెప్పన్నయ్య. అసలు టైమింగ్స్ ఎలా ఉంటుంది? పోలీసులకి నైట్ డ్యూటీస్ ఉంటుందా, ఉమెన్స్కి? అసలు మాకు ఏ డ్యూటీస్ ఉంటాయి, ఏ డ్యూటీస్ చేయాలి మేము అని చెప్పేసి అడిగారు. అయితే మహిళా సిబ్బంది చేసేటువంటి ప్రధానమైనటువంటి డ్యూటీస్ని ఒకసారి మనం చూద్దాం, క్లియర్గా చూద్దాం. లా అండ్ ఆర్డర్ డ్యూటీ కూడా చేస్తారండి. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో చేస్తారు. అది సాధారణంగా పహారా అంటే గార్డ్ డ్యూటీ చేస్తారు. పబ్లిక్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, కొన్ని పబ్లిక్ ఈవెంట్స్, ఏదన్నా ఉత్సవాలు కానీ అటువంటి ఈ పండుగలు జరిగేటప్పుడు, ర్యాలీలు జరిగేటప్పుడు, ఇటువంటి ఏదైతే పబ్లిక్ ఈవెంట్స్ ఉంటాయో ఆ పబ్లిక్ ఈవెంట్స్లో పాల్గొంటారు. అదేవిధంగా నిరసన కార్యక్రమాలు జరుగుతుంటాయి, లేడీస్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ర్యాలీలు జరుగుతుంటాయి, ఈ ర్యాలీలకు సంబంధించినటువంటి డ్యూటీ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఎవరైనా వస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి దానికి సంబంధించింది రాసుకోవడం. అదేవిధంగా రైటర్కి బాగా మీకు రైటింగ్ స్కిల్స్ ఉంటే రైటర్కి సంబంధించినటువంటి డ్యూటీ చేయొచ్చు. అదేవిధంగా మీరు కోర్టు డ్యూటీలు కూడా చేయొచ్చు. మీకు ఆ స్కిల్ ఎలిజిబిలిటీ అది ఉంది కాబట్టి ఆ స్కిల్ ఉన్నవాళ్ళు కోర్టుకి సంబంధించిన డ్యూటీలు చేయొచ్చు. అదేవిధంగా సెట్ అబ్జర్వేషన్ ఉంటుంది. సెట్లో కొన్నిసార్లు పిలవడం జరుగుతుంది కాబట్టి ఆ సెట్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ అక్కడ సార్లు ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎన్ని కేసులు వచ్చాయి, దానికి సంబంధించిన వివరాలన్నీ అడగడం అయితే జరుగుతుంది. ఆ డ్యూటీ కూడా చేయొచ్చు. ఉమెన్ సేఫ్టీ డ్యూటీ ఒకటి ఉంటుంది, సి టీమ్స్ అంటాం కదా. ఉమెన్ సేఫ్టీ డ్యూటీ సి టీమ్స్ కానీ ఈవ్ టీచింగ్ కేసెస్ అవి జరుగుతుంటాయి. తర్వాత హెరాస్మెంట్ కేసులు, ఇటువంటి కేసులన్నింటిలో కూడా మరి ఉమెన్స్ పోలీసులు వారి యొక్క విధిని చాలా ప్రధానంగా వినియోగించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ డ్యూటీలు ఏముంటాయంటే ఫిర్యాదులు స్వీకరించడం కానీ, కేసు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, ఎఫ్ఐఆర్, స్టేషన్ అసిస్టెంట్ పనులు కానీ ఇటువంటి పనులు చేయడం జరుగుతుంది. ఇంకా ప్రత్యేక ప్రహారాకు సంబంధించి ఏముంటుంది? స్కూళ్ళు, కళాశాలలు, మార్కెట్ ఏరియాల్లో ఒక్కోసారి డ్యూటీ చేయవలసినటువంటి అవసరం రావచ్చు. ఇంకా సెక్యూరిటీ డ్యూటీలు ఉంటాయి. విఐపి ప్రొటెక్షన్స్, మహిళా మంత్రులు కానీ, మహిళా ఎమ్మెల్యేలు కానీ, ఇంకా మహిళా విఐపీలు వీళ్ళందరూ వస్తుంటారు కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం. జైలులు భద్రత, జైల్లో ఎవరైనా అంటే పోలీస్ స్టేషన్లోనే సెల్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్లోనే సెల్ ఉన్నప్పుడు లేడీస్ని ఎవరైనా తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన డ్యూటీలు. కోర్టు డ్యూటీ నేను ఆల్రెడీ చెప్పాను. కోర్టు డ్యూటీ, ఇన్వెస్టిగేషన్, కౌన్సిలింగ్. ముఖ్యంగా మహిళలపై నేరాల్లో కేసులు, మహిళలకు సంబంధించిన నేరాలు ఉంటాయి కదా, అటువంటి సంబంధించినటువంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు కానీ, ఇటువంటి లేడీస్కి సంబంధించినటువంటి ఏ కేసు వచ్చినా మరి మహిళలు ఆ డ్యూటీ చేయడం జరుగుతుంది. ఇక ట్రాఫిక్ డ్యూటీ, పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణలో కొన్నిసార్లు మహిళలను కూడా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒక్కోసారి ఎవరైనా విఐపిని హౌస్ అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ లేడీస్ అయితే ఆ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఆ డ్యూటీ ఉంటుంది. మరి నైట్ టైం డ్యూటీ ఉంటుందా అని అడిగారు మీరు. ఒక్కోసారి సందర్భం ఎలా ఉంటుందంటే అన్ని రోజులు ఉండదు కానీ వారంలో ఒకసారి వాచ్ డ్యూటీ కానీ, సెట్ అబ్జర్వేషన్ డ్యూటీ కానీ, అది వారంలో నైట్ టైం అనేది ఒక్కోసారి పడడం అయితే జరుగుతుంది. ఈ విధమైనటువంటి డ్యూటీస్ కానీ, ఎగ్జామ్ జరిగాయి అనుకోండి, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డ్యూటీస్ కూడా మరి మనకి ఉమెన్ పీసీస్ వెళ్ళి ఆ ఉమెన్ పీసెస్ చేయవలసి ఉంటుంది. ఒకసారి నేరస్తులు ఈ డ్రగ్స్ కేసు కానీ, గంజా కేసులు కానీ ఎక్కువగా లేడీస్ కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఎందుకంటే పురుషులు అయితే దొరికిపోతున్నారని లేడీస్ చేత ఈ కేసులు చేయించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్ కానీ, వాళ్ళ దగ్గర డ్యూటీ చేయడం కానీ, వాళ్ళ దగ్గర అబ్జర్వేషన్ కానీ, వాచ్ పీసీ డ్యూటీ కానీ ఇటువంటిది అయితే చేయడము జరుగుతుంది. కంప్యూటర్ వచ్చిందనుకోండి, కంప్యూటర్కి సంబంధించినటువంటి డ్యూటీ, కంప్యూటర్ దాని మీద కేసులు, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్కి సంబంధించింది ఆ సిస్టంలో ఎంటర్ చేయడం, సిస్టంలోంచి కొన్ని కాపీలు డౌన్లోడ్ చేయడం, ఇటువంటివి అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మెన్ కానిస్టేబుల్కి ఉన్నంత కష్టం ఉమెన్స్కి ఉండదు. బందోబస్తులు ఎక్కడ జరిగితే బందోబస్తుకి వెళ్ళాలి కంపల్సరీగా. ఎక్కడన్నా మీటింగ్స్ జరిగాయి, దానికి సంబంధించిన బందోబస్తు డ్యూటీలు ఇవన్నీ వేయడం జరుగుతుంది. ఇక ఉమెన్ పోలీస్ డ్యూటీ టైమింగ్స్ అడిగారు మీరు నన్ను. అన్నయ్య టైమింగ్స్ ఎలా ఉంటుందంటే, టైమింగ్ కూడా షిఫ్ట్ వైజే ఉంటుంది. 3 షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల, మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 అంటే కొన్ని
కొన్ని సందర్భాల్లో ఇలాగా 3 షిఫ్ట్లు డ్యూటీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో 12 అవర్స్ అంటే 12 అవర్స్ డ్యూటీ చేయడం, 12 అవర్స్ ఎక్కువగా మహిళా కానిస్టేబుల్ని మార్నింగ్ సెషనే డ్యూటీ ఉంటుంది. మ్యాక్సిమం ఈవినింగ్ అంతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఏదేదో ప్రత్యేకమైనటువంటి కేసులు వచ్చినప్పుడు, ఎవరన్నా లేడీస్ అరెస్ట్ అయినప్పుడు, ఏదైనా పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, ఆ సందర్భాల్లో మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సినప్పుడు, ఎవరినన్నా హౌస్ అరెస్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రాత్రిపూట అయితే వినియోగించుకుంటారు అనమాట. రాత్రిపూట డ్యూటీల్లో వినియోగించడం అయితే జరుగుతుంది. కానీ సాధారణంగా మహిళా అభ్యర్థులందరికీ కూడా, ఈ ఉమెన్ స్పీసీస్ అందరికీ కూడా నేను చూసిన అబ్జర్వేషన్లో, నేను చేస్తున్న డ్యూటీల్లో కానీ ఎక్కువ వాళ్ళైతే మార్నింగ్ సెషన్ అంటే మార్నింగ్ రావడం, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవడం, ఇటువంటి డ్యూటీస్ మాత్రమే చూస్తారన్నమాట. సాధారణంగా డ్యూటీ అవర్స్ 8 గంటలు చేస్తారండి వీళ్ళు. కానీ పోలీస్ స్టేషన్ పరిస్థితులు అనుగుణంగా ఒకసారి 12 గంటలు, ఒక్కోసారి డే అంతా, ఇలాగ మనం ఇంత టైమే ఉంటారు అంటానికి ఉండదన్నమాట. మనం చేసేది 24 అవర్స్ సర్వీస్ కదా. 24 అవర్స్ సర్వీస్ అవైలబుల్గా ఉండాలి. ఒకవేళ నేను డ్యూటీ చేశాను కదా, ఇప్పుడే చేశాను కదా, మళ్ళీ నేను రావాలా అంటాను ఉండదు. ఒక్కోసారి రావాల్సి ఉంటుంది, ఒక్కోసారి తప్పాలు పట్టుకెళ్ళవలసి ఉంటుంది, ఒక్కోసారి ఏదైతే ఈ తప్పాల డ్యూటీ ఉంటుందో ఆ తప్పాల డ్యూటీలు కానీ, వారంట్ డ్యూటీలు కానీ, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇంతే, ఇంతకు మించి ఏముండదు. 3 షిఫ్ట్లు డ్యూటీ ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, నైట్ అనేది రెస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరన్నా ధర్నా చేస్తారనుకో, ఉదయం వచ్చేవలసి ఉంటుంది. ఎవరన్నా హౌస్ అరెస్ట్ చేయాలనుకో, ఆ రోజంతా అక్కడే గడిచిపోతుంది. ఏదైనా మీటింగ్ ఉందనుకో, ఆ మీటింగ్ బందోబస్తుకి వెళ్ళామనుకో, ఆ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దో తెలీదు, ఎప్పుడు ఎండ్ అయిద్దో తెలీదు. కాబట్టి ఈ అన్నిటికీ పోలీసు ప్రధాన కేంద్రం. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు చాలా ముందుంటున్నారు. ఈ సి టీమ్స్కి సంబంధించిన డ్యూటీస్ కానీ, ఈ మధ్యకాలంలో సి టీమ్స్ కింద ఏర్పడ్డారు కదా, దానికి సంబంధించిన కానీ, మహిళా భద్రతకు సంబంధించిన డ్యూటీలు కానీ, ఎగ్జామ్స్ డ్యూటీస్ కానీ, కోర్టు డ్యూటీలు కానీ, ఇవే ఉంటాయి. అంటే పోలీసుల్లో మెన్కు ఉన్నంత ప్రెజర్ ఉమెన్స్కి ఉండదు. తక్కువ బర్డెన్ ఉంటుంది, తక్కువ డ్యూటీస్ ఉంటాయి. మార్నింగ్ వస్తారు, పోలీస్ స్టేషన్లో ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసెస్ వస్తే దానికి సంబంధించిన వివరాలు సేకరించడం, అది చేయడం ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే డ్యూటీ ఉంటుంది. ఎప్పుడంటే మీకు రేరుగా ఎప్పుడు బయట డ్యూటీలు పడతాయంటే బందోబస్తు డ్యూటీల సందర్భంలో, ఎగ్జామ్ డ్యూటీల సందర్భంలో, ఏదైనా అటువంటి సందర్భంలో మాత్రమే బయట డ్యూటీలు పడడం జరుగుతుంది. టైమింగ్స్ వచ్చి చాలా క్లియర్గా చెప్పాను. జనరల్ టైమింగ్స్ అయితే పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, సాయంత్రం 10 గంటల నుంచి ఉదయం 6 గంటలు, ఇలా 3 షిఫ్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. లేడీస్కి అయితే ఎక్కువగా నేను అబ్జర్వేషన్ చేసింది ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఏ డ్యూటీకైనా వాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి డ్యూటీస్.